జంగాలపాలెం మండల విలేజ్లో బీట్ ద హీట్ ఆ థీమ్ మీద కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాము. చలివేంద్రం పెట్టాము, షేడ్స్ పెట్టాము. ఈ సన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి కదా బాడీస్లో, సన్ స్ట్రోక్ కానీ, డైరేస్ కానీ, ఫీవర్స్ కానీ, దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి చేస్తే ఇది అన్నీ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇన్ కేస్ ఇది అన్నీ చేసిన తర్వాత కూడా ఏదైనా సిమ్టమ్స్ వస్తే అది ఏ రిలేటెడ్గా రావచ్చు, అది ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఓఆర్ఎస్ తాగాలి అన్న దాని మీద కూడా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం అంటే భూమి సరదాగా వేడి అయిపోతుంది కదా, అది తగ్గించాలంటే మొక్కలు పెంచాలి. సో అది దానికోసం ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఎన్ఆర్ఈజిఎస్ టీమ్ విత్ పంచాయత్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓ, సిఇఓస్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు. మన ఎయిమ్ ఏంటంటే, ఒకటి హీట్ అనేది న్యాచురల్, మనందరికీ తెలిసినదే. మే, జూన్ టిల్ మాన్సూన్ సెట్ అవుతున్న దాకా బాగా వేడి ఉంటుంది. కొన్ని ప్రికాషన్స్, చిన్న ప్రికాషన్స్ ఏంటంటే క్యాప్ వేసుకోవడం, మంచిగా వాటర్ తాగడం, షేడ్లో ఉండడం, ఎక్కువ ఇలాంటి పీక్ టైంలో బయట తిరగకుండా ఉండడం, ఇలాంటి చిన్న ప్రికాషన్స్ మనం తీసుకోగలిగితే ఈ సన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఒకటి. రెండవది, అలాంటి ఒక డయేరియా కానీ, ఒక వామిటింగ్ కానీ అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సన్ స్ట్రోక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన వచ్చే డెత్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మూడవది, ఈ ఎర్త్ని మనం ఇంకా ఎలా కాపాడాలి, మనకి వేరే